నమస్కారం. ఈ మధ్య భారతదేశం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది కదా. అవును, ఖచ్చితంగా. ఇది కేవలం ఆర్థిక లెక్కల గురించో లేక సైనిక బలం గురించో కాదు. అంతకు మించి. అవును, అంతకు మించి ఒక నాగరికతగా తన మూలాలను తిరిగి కనుగొంటున్నట్టు, తన గతాన్ని గౌరవిస్తూ భవిష్యత్తు వైపు చూస్తున్నట్టు అనిపిస్తోంది. నిజమే. ఒకే సమయంలో సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక ప్రగతి, సాంకేతిక ఆవిష్కరణలు ఇవన్నీ కలిసి నడుస్తున్నాయి. దీన్నే కొందరు విశ్వగురువుగా మారే ప్రయాణం అని కూడా అంటున్నారు. సరిగ్గా అదే. ఈరోజు మన విశ్లేషణలో ఈ పరివర్తన వెనుకను ఉన్న కథను, ఈ వేర్వేరు ప్రవాహాలు ఒకదానికొకటి ఎలా బలాన్నిస్తున్నాయో లోతుగా చూద్దాం. మీరు చెప్పింది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది విడివిడిగా జరుగుతున్న మార్పుల సమాహారం కాదు, ఇదొక సమగ్ర పరివర్తన. హోలిస్టిక్ అప్రోచ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మన లక్ష్యం కూడా అదే. అంటే ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం నిజంగా ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందా? ఒకవేళ నింపితే అది దేశ ఆర్థిక ప్రగతికి ఎలా ఇంధనంగా మారుతోంది? కరెక్ట్. అలాగే రక్షణ, అంతరిక్ష రంగాల్లో మన సాధిస్తున్న స్వావలంబన కేవలం టెక్నాలజీ విజయమా, లేక ప్రపంచ వేదికపై మన స్థానాన్ని మార్చే వ్యూహాత్మక అడుగా? ఈ అంశాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. అదే మన పని. అయితే మొదట ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం నుండే ప్రారంభిద్దాం. దీనికొక శక్తివంతమైన ప్రతీకగా నాకు సోమనాథ్ ఆలయం కనిపిస్తుంది. అవును. దాని కథ భారతదేశ కథలాగే ఎన్నో ఆటుపోట్లతో నిండి ఉంది. నిజం. సోమనాథ్ ప్రాముఖ్యత కేవలం 12 జ్యోతిర్లింగాలలో మొదటిదవ్వడం వల్లే కాదు. అది భారతీయ సంస్కృతి యొక్క స్థితిస్థాపకతకు, అంటే ఆ రెసిలియన్స్కి ఒక సజీవ సాక్ష్యం. ఎన్ని దాడులు జరిగినా తిరిగి నిలబడగల శక్తికి. అవును. దాని చరిత్ర చూస్తే 1024లో మొహమ్మద్ గజ్నీ దానిపై దాడి చేసి ఆలయాన్ని నేలమట్టం చేసేశాడు కదా. నేలమట్టం చేసి అపారమైన సంపదను దూచుకెళ్లాడు. మళ్ళీ 1299లో అలావుద్దీన్ ఖిల్జీ సైన్యం, ఆ తర్వాత 1706లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కూడా. ఓహో, అన్నిసారులా? ప్రతిసారి అది కూల్చివేయబడింది. కానీ ప్రతిసారీ ఆ స్ఫూర్తిని ఎవరూ చంపలేకపోయారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన పునర్నిర్మాణం కథ అయితే చాలా స్ఫూర్తిదాయకం. అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో. అవును, ఆయన చొరవతోనే మొదలైంది. నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇది ప్రభుత్వ నిధులతో జరిగిన నిర్మాణం కాదు, ప్రజల భాగస్వామ్యంతో జరిగింది. పూర్తిగా దేశ ప్రజలిచ్చిన విరాళాలతో రూపుదిద్దుకుంది. చివరికి 1951లో మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరిగింది. మీరు చెప్పిందానికి ఇంకొక కోణం ఉంది. సోమనాథ్ పునర్నిర్మాణం కేవలం ఒక శిథిలమైన కట్టడాన్ని తిరిగి కట్టడం కాదు. కాదు. అది ఒక చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దడం, ఒక నాగరికత తన వారసత్వాన్ని తిరిగి దక్కించుకోవడం. అంటే 1000 సంవత్సరాల తర్వాత కూడా మా సాంస్కృతిక మూలాలు సజీవంగానే ఉన్నాయని చెప్పడం లాంటిదా? సరిగ్గా అదే. ప్రపంచానికి చెప్పిన ఒక బలమైన సందేశం అది. ఈ పునరుజ్జీవన స్ఫూర్తి కేవలం ఒక్క సోమనాథ్తో ఆగిపోలేదు, అస్సలు ఆగలేదు. ఇటీవలి కాలంలో చూస్తే అయోధ్య రామమందిర నిర్మాణం బహుశా దేశంలో జరిగిన అతిపెద్ద సాంస్కృతిక పునరుజ్జీవన ఘట్టం. అవును. అలాగే సరయూ నది ఒడ్డున జరిగే దీపోత్సవం లక్షలాది దీపాలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కు ఎక్కింది. వాటితో పాటు వారణాసి గంగా హారతి, ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళ. కుంభమేళ గురించి చెప్పాలి. ఆ కుంభమేళ గురించి ఒక అద్భుతమైన విషయం ఉంది. గత ఏడాది ప్రయాగరాజ్లో జరిగిన మహాకుంభమేళాకు సుమారు 45 కోట్ల మంది వచ్చారని ఒక అంచనా. 45 కోట్ల? నమ్మశక్యంగా లేదు. ఒక్కసారి ఊహించండి ఆ సంఖ్య ఎంత పెద్దదో. అంటే దాదాపుగా అమెరికా, కెనడా దేశాల మొత్తం జనాభా కలిసి ఒకే చోట ఒకే సమయంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్టు. అద్భుతం. ఈ స్థాయిలో ప్రజలను నిర్వహించడం, వారికి సౌకర్యాలు కల్పించడం అనేది ఒక అద్భుతం. ఇది మన సాంస్కృతిక ఐక్యతకు, మన నిర్వహణా సామర్థ్యానికి కూడా ఒక పెద్ద నిదర్శనం. ఈ పునరుజ్జీవనం కేవలం ఆధ్యాత్మిక క్షేత్రాలకే పరిమితం కాలేదు కదా. విద్యారంగంలో నలంద విశ్వవిద్యాలయం పునఃప్రారంభం కావడం కూడా ఇందులో భాగమే. అది కూడా చాలా ముఖ్యమైన ఘట్టం. ఒకప్పుడు ప్రపంచ జ్ఞాన కేంద్రంగా ఉన్న నలందాను 1193లో భక్తియార్ ఖిల్జీ నాశనం చేశాడు. దాదాపు 800 సంవత్సరాల తర్వాత. అవును, సుమారు 800 సంవత్సరాల తర్వాత అదే ప్రాంగణంలో మళ్లీ అంతర్జాతీయ విద్యార్థులు చదువుకోవటం చూస్తుంటే చరిత్ర చక్రం తిరిగినట్టనిపిస్తుంది. ఖచ్చితంగా. ఇది మన మేధో వారసత్వాన్ని తిరిగి స్వీకరించడం.
ఈ సాంస్కృతిక మేధోపరమైన పునాది బలంగా ఉన్నప్పుడే దానిపై ఒక బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం సాధ్యమవుతుంది. అవును, ఒక ఆత్మవిశ్వాసమున్న సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుంది. అయితే అసలు ప్రశ్నకు వద్దాం. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం వల్ల ప్రజలలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం దేశ ఆర్థిక ప్రగతిలో కూడా ప్రతిఫలిస్తోందా? అంకెల వైపు చూద్దాం. ఇటీవలే భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇది మామూలు విషయం కాదు. అది నిజమే, కాని మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. ఈ విజయం మనకు ఎప్పుడొచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నడుస్తున్నప్పుడు. అవును, పెద్ద దేశాలు కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు సప్లై చైన్ సమస్యలు, ఇలాంటి గందరగోళ సమయంలో కూడా భారతదేశం స్థిరమైన వృద్ధిని కనబరుస్తోంది. ఇది మన ఆర్థిక వ్యవస్థ యొక్క అంతర్గత బలాన్ని సూచిస్తుంది. బలాన్ని, స్థితిస్థాపకతను సూచిస్తోంది. అందుకే ప్రపంచ పెట్టుబడిదారులు ఇప్పుడు భారతదేశాన్ని ఒక విశ్వసనీయమైన గమ్యస్థానంగా చూస్తున్నారు. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు మా విశ్లేషణ నచ్చే ఉంటుంది. దయచేసి ది డిజిటల్ బ్రీఫ్ తెలుగును లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఈ ఆర్థిక ప్రగతికి చోదక శక్తులుగా ఉన్న రంగాలను చూద్దాం. మొదటగా రక్షణ రంగం. ఆత్మనిర్భర్ భారత్, స్వావలంబన భారతదేశం. అవును, ఈ కార్యక్రమంతో పెద్ద మార్పు వచ్చింది. ఒకప్పుడు ఆయుధాల కోసం దాదాపు పూర్తిగా ఇతర దేశాలపై ఆధారపడేవాళ్లం. కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఇక్కడే ఒక చిన్న స్పష్టత అవసరం. ఆత్మనిర్భర్ భారత్ అంటే ప్రతిదీ మనమే తయారు చేసుకోవడం అని కాదు. ఓకే. దాని అసలు అర్థం కీలకమైన టెక్నాలజీలలో స్వావలంబన సాధించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం. మనమిప్పుడు తేజస్ వంటి యుద్ధ విమానాలు, డ్రోన్లు, సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులు, అవును, ఇవన్నీ దేశీయంగా తయారు చేస్తున్నాం. అంతేకాదు, ఫిలిప్పీన్స్, అర్మేనియా వంటి దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం. అయితే ఆత్మనిర్భర్ భారత్ మంచిదే, కానీ మనం నిజంగా పూర్తి స్వావలంబన సాధించామా? ఇప్పటికీ మన యుద్ధ విమానాలకు, ట్యాంకులకు కావాల్సిన కీలకమైన ఇంజిన్లు, సెన్సార్ల కోసం విదేశాలపై ఆధారపడుతున్నాం కదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ అంతరాన్ని ఎలా పూరించాలి? స్వావలంబన అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు. అవును, మీరు చెప్పినట్టు కీలకమైన టెక్నాలజీలలో ఇంకా అంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా జెట్ ఇంజిన్ల తయారీలో మనమింకా వెనుకబడే ఉన్నాం. కానీ 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మనం కేవలం విడిభాగాలను తెచ్చి అసెంబుల్ చేసే స్థాయి నుండి సొంతంగా డిజైన్ చేసి ఇంటిగ్రేట్ చేసే స్థాయికి ఎదిగాం. అవును, ఇది వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం. మన రక్షణ అవసరాల కోసం ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేనప్పుడు మన విదేశాంగ విధానాన్ని మరింత స్వతంత్రంగా రూపుంచుకోగలం. రక్షణ రంగంలాగే అంతరిక్ష రంగంలో ఇస్రో కూడా అద్భుతాలు సృష్టిస్తోంది. ఇస్రో గురించి ఎంత చెప్పినా తక్కువే. తక్కువ ఖర్చుతో ఎక్కువ విజయాలు సాధిస్తూ ప్రపంచానికి ఒక స్పేస్ హబ్గా మారింది. చంద్రయాన్, మంగళయాన్ మిషన్లు దీనికి నిదర్శనం. ఇస్రో విజయం వెనుకున్న అసలైన బలం దాని ఆర్థిక నమూనా. అమెరికా, యూరోప్ స్పేస్ ఏజెన్సీలతో పోలిస్తే మనం 10వ వంతు ఖర్చుతోనే విజయవంతమైన మిషన్లను ప్రయోగించగలుగుతున్నాం. 10వ వంతు ఖర్చుతోనా? అవును. అందుకే అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి 30కి పైగా దేశాలు తమ ఉపగ్రహాలను ప్రయోగించడానికి మన రాకెట్ల కోసం క్యూ కడుతున్నాయి. అంటే ఇది మనకు విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా తెచ్చిపెడుతోందన్నమాట. ఒక పెద్ద పరిశ్రమగా మారుతోంది. ఇక గగన్యాన్ మిషన్తో మానవులను అంతరిక్షంలోకి పంపడం, ఆదిత్య L1తో సూర్యుడిని అధ్యయనం చేయడం వంటివి మన భవిష్యత్ ప్రణాళికలు. ఇక సాంకేతికతలో సామాన్యుడి జీవితాన్ని మార్చేసిన అంశం ఏదైనా ఉందంటే అది డిజిటల్ ఇండియా, ముఖ్యంగా యూపీఐ. ఓ, యూపీఐ, అది ఒక విప్లవం. అవును, అసలు యూపీఐ అనేది కేవలం ఒక పేమెంట్ యాప్ మాత్రమేనా, లేక అంతకు మించిన ఒక సామాజిక విప్లవమా? దీని ప్రభావం క్షేత్రస్థాయిలో ఎలా ఉంది? యూపీఐ కేవలం డబ్బు పంపడం కాదు, అది ఆర్థిక చేరుకకు, అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి ఒక అద్భుతమైన సాధనంగా మారింది. అది ఎలా? ప్రపంచంలో జరిగే ప్రతి 100 డిజిటల్ లావాదేవీలలో 46 భారతదేశంలోనే జరుగుతున్నాయి. కానీ అంకెల కన్నా ముఖ్యం దాని ప్రభావం. వీధి పక్కన పండ్లు అమ్ముకునే ఆవిడ దగ్గర నుండి మారుమూల గ్రామంలోని రైతు వరకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యారు. దానివల్ల వాళ్లకు ఏం లాభం? ఇది వాళ్లకు ఒక క్రెడిట్ హిస్టరీని నిర్మించుకోవడానికి సహాయపడుతుంది. దానివల్ల భవిష్యత్తులో రుణాలు పొందడం సులభమవుతుంది. ఇంతకుముందు ఇది అసాధ్యం. నిజమే.
మన టెక్నాలజీ ఎంత విజయవంతమైందంటే ఇప్పుడు ఫ్రాన్స్, సింగపూర్, యుఏఈ వంటి దేశాలు కూడా మన యూపీఐ వ్యవస్థను స్వీకరిస్తున్నాయి. అద్భుతం. అంటే ఒకవైపు మన సాంస్కృతిక వారసత్వంపై గర్వం, మరోవైపు ఈ ఆర్థిక సాంకేతిక బలం, ఈ రెండూ కలిసి ప్రపంచ వేదికపై భారతదేశ పాత్రను మార్చేశాయా? ఖచ్చితంగా మార్చేశాయి. మన మాటకి ఇప్పుడు విలువ పెరిగిందా? చాలా పెరిగింది. ఒకప్పుడు సహాయం కోసం ఎదురుచూసే దేశం నుండి ఇప్పుడు ప్రపంచ సమస్యలపై ఒక నిర్ణయాత్మక శక్తిగా మారాం. దానికి ఉదాహరణలేమైనా ఉన్నాయా? ఉన్నాయి. భారతదేశం ఒకేసారి అనేక అంతర్జాతీయ కూటములలో కీలక భాగస్వామిగా ఉండటం చాలా ఆసక్తికరమైన విషయం. ఉదాహరణకు, మనం ఒకవైపు G20లో ఉన్నాం. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి. అవును. మరోవైపు ఇండో పసిఫిక్ భద్రత కోసం ఏర్పడిన క్వాడ్, అంటే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి అందులో సభ్యులం. అదే సమయంలో బ్రిక్స్, SCOలో కూడా ఉన్నాం కదా? అక్కడికే వస్తున్నాను. అదే సమయంలో పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా భావించే బ్రిక్స్, షాంఘాయ్ సహకార సంస్థ SCOలో కూడా మనం ఉన్నాం. ఇది కొంచెం గందరగోళంగా లేదా వైరుధ్యంగా అనిపించడం లేదా? ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం చేయడం లాంటిది కాదా? దీన్నే బహుళ అనుసంధాన విదేశాంగ విధానం అంటారు. మల్టీ అలైన్మెంట్ అన్నమాట. మల్టీ అలైన్మెంట్ అంటే ఏ ఒక్క కూటమికి కట్టుబడకుండా భారతదేశ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రతి దేశంతో, ప్రతి కూటమితో కలిసి పనిచేయడం. చాలా చాకచక్యమైన దౌత్యం. అవును. ఒకవైపు పెద్ద దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, మరోవైపు సంక్షోభ సమయాల్లో శ్రీలంక, నేపాల్, టర్కీ వంటి దేశాలకు తక్షణమే సహాయం అందించడం. ఈ సమతుల్య విధానం వల్లే మన మాటకు గౌరవం పెరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా మన సాఫ్ట్ పవర్కు నిదర్శనమే కదా? ఖచ్చితంగా. అది మన సాంస్కృతిక దౌత్యానికి ఒక చక్కటి ఉదాహరణ. అయితే ఈరోజు మన చర్చను ముగిద్దాం. మనం చాలా ముఖ్యమైన అంశాలను విశ్లేషించాం. సాంస్కృతిక పునరుజ్జీవనం కేవలం పాత కట్టడాలను పునరుద్ధరించడం కాదని, అది ఒక జాతి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడమని అర్థం చేసుకున్నాం. అవును. ఆత్మనిర్భర్ భారత్, ఇస్రో, యూపీఐ వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక, సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న ప్రగతిని చూశాం. ఇవన్నీ కలిసి ప్రపంచ వేదికపై మన స్థానాన్ని ఎలా బలోపేతం చేస్తున్నాయో కూడా చర్చించాం. ఇవి విడివిడి విజయాలు కావు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అదే, ఇదొక సమగ్ర పరివర్తన అని స్పష్టమవుతోంది. అవును. వికసిత్ భారత్ 2047 అనే లక్ష్యం వెనుకున్న స్ఫూర్తి కూడా ఇదే. గత దశాబ్దంలో సాధించిన పురోగతిని బట్టి చూస్తే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుండి ఒక అగ్రగామి దేశంగా మారే ప్రయాణం వేగవంతమైందని స్పష్టంగా చెప్పవచ్చు. సాంస్కృతిక విశ్వాసం, ఆర్థిక బలం, సాంకేతిక నైపుణ్యం, ఈ మూడూ కలిసినప్పుడు భారతదేశం ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన శక్తిగా ఎదగడం ఖాయం. ఈ విశ్లేషణ శ్రోతలను ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ఆలోచింపజేయాలి. మనం ఈరోజు మొత్తం చర్చించుకున్నది ఇదే. భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనం దాని ఆర్థిక ప్రగతికి చోదక శక్తా, లేక ఆర్థిక ప్రగతి వల్ల వచ్చిన ఆత్మవిశ్వాసం ఈ సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారణమవుతోందా? ఈ రెండింటి మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఎలాంటిది? ఇది కోడి ముందా, గుడ్డు ముందా అన్న ప్రశ్న లాంటిది. అవును, ఆలోచించాల్సిన విషయమే.